ప్రయాస అనుకొని విడిచిపెట్టలేదు వారు. ఇదిగో నలుగురు వ్యక్తులను తీసుకొని వచ్చారు. అయ్యా, మేము ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని కలిగి ఉన్నాం, దయచేసి ఈయనని మోసుకొని యేసు దగ్గరికి తీసుకువెళ్ళేందుకు మాకు సహాయం చేయండి అన్నారు. అయితే వారు ఒప్పుకున్న తర్వాత, తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వారికి దారి లేదు, చోటు లేదు, క్రీస్తును చేరలేరు. అటువంటి సమయంలో కూడా ఇంటి పైకప్పును విప్పుదాం, అక్కడి నుంచి వారిని కిందకి దింపుదామని వారి యొక్క ప్రయత్నంలో నిరాశ ఎదురైనప్పటికీ కూడా యేసుని చేరాలి అన్న వారి యొక్క విశ్వాసమును బట్టి ఒక్క మారు గమనించండి. పక్షవాయువు కలిగిన వ్యక్తి యేసయ్య ఏమని పిలిచాడు? కుమారుడా అని పిలిచాడు. ఇతరులు పక్షవాయువు కలిగిన వ్యక్తిని పక్షవాయువు కలిగిన వ్యక్తి అని పిలుస్తూ ఉన్నాడు, కానీ యేసయ్య కుమారుడా అని పిలిచాడండి. నీ సమస్య ఏదైనా, నీ స్థితి ఏదైనా, దేవుని యొక్క దృష్టిలో నువ్వెవరివో తెలుసా? కుమారుడివి, కుమార్తెవి. నీ యొక్క పర్మనెంట్ ఐడెంటిటీ యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. ఆయన దగ్గర నీ